కాంట్రాక్ట్ కార్మికులకి 1104 యూనియన్ చేయించింది సభల మీద చెప్తారు. మరి అవన్నీ అబద్ధాలా? ఇదే కాంట్రాక్ట్ కార్మికులు లేకుంటే మనం ఉందా? ఇదే విషయాన్ని మేనేజ్మెంట్ దగ్గర చెప్తే అయితే రెగ్యులర్ ఉద్యోగులు ఎందుకు మరి వాళ్ళతో పనిచేస్తారు? కాంట్రాక్ట్ కార్మికులు లేకుంటే వ్యవస్థ లేదని చెప్పి నేను చెప్తే గౌరవ ఎనర్జీ సెక్రటరీ గారు మరి మీరు పనులు చేయడం లేదా అన్నారు. పనులు చేస్తున్నాం, మాకు కావాల్సినటువంటి డిమాండ్కు తగినట్టుగా మీరు ఉద్యోగులు రిక్రూట్ చేస్తున్నారా? అవుట్ సోర్సింగ్ విధానంతో మీరు చేస్తా ఉన్నారు. మాకు కావాల్సిన పోస్ట్ ఇస్తున్నారా అనే విషయాన్ని కూడా మనం చెప్పాం. ఎప్పటికెప్పుడు ఎక్కడ కౌంటర్ ఇచ్చుకుంటూ వచ్చాం, కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. కాబట్టి సమాన పని మిగతా ఎలా నేను సమాన పని సమాన వేతనం తీర అయిపోయినటువంటిదండి. దాదాపుగా 95% అయిపోయింది 14వ తారీఖు రాత్రికి. కాకపోతే ఉన్న టైట్ ఉన్న బిర్యాను టెంపోను లూజ్ చేశారు. లూజ్ చేయడంతోనే తగ్గింది. చెప్పక తప్పదు. ఉండిపోతే చచ్చని ఒక్కరోజే మనిషి చచ్చు ఎన్ని రోజులు పెట్టుతాం. సమాన పని సమానం అయిపోయింది. నెలకు 20 కోట్లు అవుతుంది, సంవత్సరానికి 300 కోట్లు అవుతుంది. అది ఇస్తావా? లేదంటే ₹1 డబ్బులు లేకోకుండా గవర్నమెంట్ ఒప్పించి డైరెక్ట్ పేమెంట్ ఇస్తావా? రెండింటి తేల్చుకో అని చెప్పా. కాబట్టి మీకు అందరికీ లోపల జరిగిన విషయాలు తెలియదు కాబట్టి మీరు అనుకుంటున్నారు 2 నిమిషాలు చాలు, నాకు 2 నిమిషాలు క్లోజ్ చేసేస్తాను. తెల్లవారితే 15వ తారీఖు 6 అయిపోయినాక 2 నిమిషాలు వస్తుంది, అప్పుడు మాట్లాడతాం. ఇప్పుడు చెప్పే ఈ విషయాన్ని అన్నా నేను నిలబడి మాట్లాడడానికి కూడా అర్హత లేని స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళము అక్కడికి పోయి మాట్లాడమంటే మీరు ఇచ్చిన బలమే మీరే. రాజు పోరాడాలంటే సైన్యం ఉండాలి. సైన్యం ఉంటేనే రాజు ఎక్కడికి వెళ్ళిపోగలుగుతాడు. దాన్ని గ్రహించాలని మనం చేస్తూ పోరాడితే పోయేది లేదు, బానిస సంఖ్యలో తప్ప అన్నట్టు మనం ఎన్నో సందర్భాలు మాట్లాడుకున్నాం. లాస్ట్ వరకు తుది వరకు కూడా పోరాడామనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. మరి సోదరులారా చెప్పండి, కాంట్రాక్ట్ కార్మికులకి లాస్ట్ మినిట్లో పోతూ నేను పెన్నుతో రాసిచ్చాను. రాసిస్తే సమాన పని సమాన వేతనం తప్ప మిగతా అన్ని ఇచ్చేసాను అన్నాడు. ఇచ్చేసాను. ఎనర్జీ సెక్రటరీ గారు వెళ్ళిపోతే 4 ఇంక్రిమెంట్ ఇచ్చాను. 5కి 1, 10కి 1, 15కి 1, 20కి 1 4 ఇంక్రిమెంట్ దాంతో ఉంది. అది సీఎండి ట్రాన్స్కో వారికి కూడా నేను మెసేజ్ ప్లాస్టిక్ పేపర్ కూడా పెట్టా, ఎండి గారు కూడా తీసుకున్నారు. అదొకటి. అదే మాదిరిగా కొంత ఓపిక పట్టి ఉంటే రిటైర్మెంట్ గ్రాడ్యుయేట్ కూడా ఫైనలైజ్ అయ్యేది. అదొకటి. ఈపీఎఫ్ జీపీఎఫ్ ఇన్ ప్రిన్సిపల్ అగ్రీడ్ అని రాయాలని మనం పట్టుబట్టాం. దానికి గౌరవ ఎనర్జీ సెక్రటరీ గారు కొంత చెబితే మనం మినిట్స్ ఇచ్చేటప్పుడు కూడా అది లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ మేము బయటకు వచ్చి చాలామంది వీడియో తీసుకున్నారంటే మాట్లాడవద్దు. బయటకు వచ్చి మొత్తం కిందికి వచ్చేస్తే 5 నిమిషాలు ఏం జరుగుతుందో విద్యుత్ సంఘాలు ఎవరికి అర్థం కాదు. ఆ టైంలో ఏంది అసలు ఇంత కామ్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాలే. మేము 5 మంది వాడు ఉన్నాము. 5 నలుగురు ఉంటే నలుగురిలో 3 లేచి వెళ్ళి ఆ రూమ్లో మన వాళ్ళంతా సుమారుగా 30 మంది ఉంటే లేని తమాషా చేస్తున్నారు, ఏదో తేల్చుకున్నారు రండి. ఒక్కరు కూడా వెనుకాడకుండా పడ సైన్యం లేమాదిరి లేచి వచ్చారండి మన వాళ్ళు. అసోసియేషన్ సంఘాలన్నీ కూడా లేదు వచ్చి కింద కూర్చుంటే లాన్లో కూర్చుంటే అప్పుడు ఈ 4 ఇంక్రిమెంట్ అది. తర్వాత ఇన్ ప్రిన్సిపల్ అగ్రిమెంట్ అనేది ఏదైతే ఒప్పుకున్నారో దాని 2 ఇంక్రిమెంట్లకు మళ్ళీ చేశారు. దాంతో కొంత మతలబు జరిగింది, నాకు చెప్పక తప్పదు. కాబట్టి ఇలాంటి అంశాలన్నీ కూడా చాలా ఉన్నాయని మనం చేస్తూ అన్న మీకు అన్ని విషయాలు చెప్పారు. ఇంకా నేను దాని జోలికి వెళ్ళానని మనం చేస్తూ ఈపీఎఫ్ జీపీఎఫ్ ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నటువంటి సమస్య అది. దానిని ఎప్పుడు ఇంతవరకు కూడా ఇన్ ప్రిన్సిపల్ అగ్రీడ్ మేము ఇస్తామని ఎప్పుడు కూడా రాసినట్టుగా లేదు. వంశీ ఎక్కడున్నాడు? మరి ఎప్పుడన్నా నువ్వు చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నావు యూట్యూబ్ జీపీఎఫ్ మీద అవగాహన ఉంది నీకు పూర్తిగా దీని మీద? ఎప్పుడన్నా ఉంది అంటే చూసా మినిట్స్లో? అది దట్ ఈజ్ యా జేఏసీ. అది మీ కరీంనగర్ రాఘవరెడ్డి గారి పోరాట పడిమ. అదే మాదిరిగా కంపాషనేట్ అపాయింట్మెంట్స్. మరి పోరాడతాం మాకు బలగం ఉంది అని మనం అనుకుంటున్నాము. మరి కారుణ్య నియామకాలు 2021 నుంచి ఇప్పుడు నా చెల్లెలు వచ్చి మాట్లాడింది, సీనియర్ అసిస్టెంట్గా ఉంది. మరి ఆ స్థానంలో మనం అందరం చనిపోతే ఎవరైనా చనిపోతే నాకు కానీ నా భార్య కానీ నా పిల్లలకి ఇస్తే కేవలం 18,000 రూపాయలు 15,500 రూపాయలు మాత్రం ఇప్పుడు జీతాలు ఇస్తున్నారు. చూస్తున్నారుగా, నిజమా కాదా? మరి దానిని
పోగొట్టుకున్న దాన్ని ఈరోజు రక్షించుకున్నామా, తిరిగి సాధించుకున్నామా లేదా? ఎక్కడ పోయినటువంటి పోగొడుతూ ఉంటే చూస్తూ ఊరుకున్నటువంటి వాళ్ళు ఈరోజు ఈ పోరాట ఫలితమే కంపాషనెట్ అపాయింట్మెంట్ వచ్చినాయి. రిక్రూట్మెంట్ ఈ నవంబర్ 30 కల్లా జూనియర్ ఇంజనీర్లు, జూనియర్ అసిస్టెంట్లు, జూనియర్ లైన్మెన్లు కూడా చేస్తామని చెప్పారు. వాటికి మనకు జేఎల్ఎంలో ఉన్నటువంటి వాళ్ళకు ఐటీఐ మార్కులు ఇస్తారనేటువంటి విషయాన్ని కూడా అన్న చెప్పారు. అది మనకు పాజిటివ్గా ఉందంటే మొరాలిటీస్ ఫిక్స్ చేసి దాన్ని చేపిస్తాం. లేదు మాకు 2 కావాలని మెజార్టీ పీపుల్ చెప్తే అది చేపిస్తామనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ పిటిషన్లో కారుణ్య నియామకాల ద్వారా నియమింపబడినటువంటి 2022లో 1/4/2022 తర్వాత జాయిన్ అయినటువంటి వారికి జూనియర్ అసిస్టెంట్ స్కేల్ ఇచ్చారు. కాకపోతే వాళ్ళకు పేమెంట్ చేయలేదండి. 2018 స్కేల్స్ ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నాం. మరి న్యాయం అనేది మిగతా అన్ని కంపెనీలు ఇచ్చాయి, మరి ఆ కంపెనీలు ఇవ్వట్లే. దాన్ని కూడా ఇప్పుడు ఈరోజు ఇప్పించాం. అదే మాదిరిగా కారుణ్య నియామకాల ద్వారా డిఈఓ, ఆఫీస్ అసిస్టెంట్, జూనియర్ లైన్మెన్ గ్రేడ్ 2, జూనియర్ ఇంజనీర్ గ్రేడ్ 2, జూనియర్ ఇంజనీర్ ఎలా పేరు పెట్టారో అవన్నీ కూడా రెగ్యులర్ చేసి 13/10/2025 నుంచి ఖచ్చితంగా పాత పద్ధతి ఏదిందో అదే ఇచ్చేస్తామన్నారు. నూతన రెగ్యులేషన్స్ ఏదైతే ప్రైవేట్ పెట్టారో అవన్నీ కూడా బంగాళాఖాతంలో కలపని విజయవాడ ధర్నాలో నేను చెప్పాను 11వ తారీఖున. అదే మాదిరిగా ఇప్పుడు బంగాళాఖాతంలో కలిపేటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అధికారులు పదవీ విరమణ సమయం అయిన తర్వాత మనం ఏదైతే 300 సరెండర్ లీవ్ దాచిపెట్టుకుంటామో ఆ సరెండర్ లీవ్ ఎప్పటి నుంచో దాచిపెట్టుకున్న దాన్ని ఈ పీపీలో 50,000 1,00,000 ఉంటే ఆ పీపీలు డబ్బులు 1,00,000 అంటే 300 రోజులు అంటే 10 నెలలు 1,50,000 ఇంటూ 10 వేసుకుంటే 15 లక్షల రూపాయలు, 18 లక్షల రూపాయలు, 12 లక్షల రూపాయలు అట్లా రిటైర్ అయినటువంటి ఉద్యోగికి ఇంజనీర్కి నష్టం జరుగుతూ ఉంది. దాన్ని ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఈరోజు ఖచ్చితంగా ఆర్డర్ రెడీ చేశారు. ఆర్డర్ ఈ వారంలోనే, ఈ శనివారంలో ఆర్డర్ వస్తుందనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నాం. మరి వారికి అర్థం ఉండాలి. 4 ఇంక్రిమెంట్లు కూడా వారు ఇంజనీర్స్ అసోసియేషన్ వాళ్ళు ఫైట్ చేశారు. వారికి మనం కూడా తోడయ్యాం. ఏపీఎస్సీబీ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ డైరీ ఇనాగరేషన్ రోజు ఒకే పాయింట్ జేఏసీ మీద గౌరవ మినిస్టర్ గారికి అభ్యర్థించాం. దాన్ని సక్సెస్ అయ్యాం. దాన్ని కూడా వాళ్ళు గుర్తెరగాలనే విషయాన్ని కూడా మీ ముందర చెప్తా ఉన్నా. అదే మాదిరిగా పే అనామలీ 1993లో జాయిన్ అయినటువంటి వారికి 94లో జాయిన్ అయినటువంటి వారికి వ్యత్యాసం అప్పుడు 2 ఇంక్రిమెంట్ ఇవ్వడం వల్ల 93లో ఉన్నటువంటి వాళ్ళకు 94లో ఉన్నటువంటి వాళ్ళకు జూనియర్లకు సీనియర్లకు వ్యత్యాసం వచ్చింది. అది కేవలం మన ఈ ఉమ్మడి ఏపీ ఎస్పీడీసీలోనే ఉన్నట్టుగా ఉంటుంది. దాన్ని కూడా ఇన్ని ఏళ్ల నుంచి ఉంటే దానిని కూడా కేసు బై కేసు చెక్ చేసి ఇస్తామని చెప్పారు. మరి ఎప్పుడు 93, 94 అంటే ఎప్పుడు 2001లో 2002లో నుంచో పెండింగ్ ఉంది. అంటే 23 ఏళ్ళు 24 ఏళ్ళ సబ్జెక్టును ఈరోజు రీఓపెన్ చేయగలిగినాం. అది జేఏసీ అంటే ఈనాడు జేఏసీ, అది గుర్తుపెట్టుకోవాలి. అదే మాదిరిగా 33 సబ్ స్టేషన్లు రెగ్యులర్ ఎంప్లాయీస్ ఎవరికైనా కూడా యాక్సిడెంట్ జరిగినా, ముసలినా, ముచ్చుకోలేనా, పని చేయలేనా, అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు సబ్ స్టేషన్లు ఇవ్వమని చెప్పి పెడితే అవన్నీ కూడా ఈరోజు ప్రైవేటు వారిని పెట్టి చెప్పకుండా బయటకు పంపిస్తా ఉన్నారు. ఎందుకు పంపిస్తున్నారు ఏమన్నా చరిత్రలోకి వెళ్ళను. దాన్ని కూడా టీఓఓ ద్వారా ఇప్పటి నుంచి ఏ సబ్ స్టేషన్ కూడా ప్రైవేట్ వారికి ఇవ్వమని చెప్పి టీఓఓ ఇమ్మీడియట్లీ రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. కన్వర్షన్స్ 2017లో నేను అనుకుంటా 2017 నుంచి ఆగిపోయింది అనుకుంటా. 2017 నుంచి ఓఎన్ఎం కానీ, ఆఫీస్ అసిస్టెంట్ కానీ, లేదంటే ఆఫీస్ సబార్డినేట్ కానీ ఎవరైనా సరే వారి చదువుకొని ఉంటే విద్యార్థి ఎదగలిగినట్టు వాళ్ళకి తగినట్టుగా కన్వర్షన్ ఇప్పిస్తున్నాం. దాంట్లో ఒక చిన్న క్లారిటీ, ఎగ్జామ్ పెట్టి ఇస్తామన్నారు. ఎగ్జామ్ లేదని మేము ఒప్పుకోకపోతే ఫైనల్గా మన పుల్లారెడ్డి సీఎండి గారు, సిపిడి సీఎండి గారు వాళ్ళకి ప్రాక్టికల్ ఎగ్జామ్ పెడతామన్నారు, టెస్ట్ పెడతామన్నారు. దాన్ని కూడా మేము అంగీకరించకపోతే సారా అన్నారు. వాళ్ళు జూనియర్ ఇంజనీర్లుగా ఎస్టిమేషన్ చేయాలి కాబట్టి వాళ్ళు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలు అనేటువంటిది చెప్పాము. సిపిటి వాళ్ళకి కూడా సిపిటి ఉంటే ఓకే అన్నారు. కాకపోతే మినిట్స్లో మాట్లాడుకున్న తర్వాత తొలగించకుండా అట్టే పెట్టారు. మళ్ళీ మేము చెప్పాక తీస్తామన్నారు. ఆ రాత్రి ఇవ్వడంలో అది ఎట్లా వచ్చింది, తెల్లవారుగా 6:30 వాళ్ళకు మెసేజ్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ రోజు కూడా గౌరవ జేఎండి గారితో ఆ విషయాన్ని తెలియజేశాననేటువంటి విషయాన్ని మీ దృష్టికి తెస్తూ, ఎలాంటి టెస్ట్ ఉండదు, ఓన్లీ కంప్యూటర్ టెస్ట్తోనే జూనియర్ అసిస్టెంట్లకు, జూనియర్ ఇంజనీర్లకు కూడా అపాయింట్మెంట్ ట్రాన్స్ఫర్ ఇస్తారని తెలియజేస్తా ఉన్నా. మరి ఇవన్నీ కూడా మనం సాధించుకున్నట్ట రెగ్యులర్ ఉద్యోగులకు సంబంధించి. మరి ఇవన్నీ వచ్చినాయంటే కాంట్రాక్ట్ కార్మికులు లేకుండా మనం సాధించుకోగలుగుతామా? మరి కాంట్రాక్ట్ కార్మికులకు ఎన్ని వచ్చాయంటే రెగ్యులర్ ఉద్యోగులు లేకుండా సాధించుకోగలుగుతామా? ఒకే డయాస్ మీకు ఎప్పుడైనా తీసుకొచ్చారా? మేము అనుకున్నాం కానీ మనము ఈరోజు అనుకోలే. ఈరోజు మేము అనుకున్న మనము
స్నేహితుడు, నా మిత్రుడు. తక్కువ కాలంలో అంత అఫెక్షన్గా మేమిద్దరము పనిచేశాము. నన్ను నిజంగా ఇలాంటి మిత్రుడు ఇట్లా దొరుకుతాడని కూడా నేను స్టేట్లో ఊహించాలా. ఈరోజు ఈ ఫలితాలు రావడానికి మా ఇద్దరి అనుబంధమే ముఖ్యంగా భావిస్తూ మరి ఎస్సీ ఎస్టీ రాష్ట్ర అధ్యక్షుడు శివకుమార్ సారు, ఈ జిల్లా జేఏసీ చైర్మన్ మరియు నా మిత్రుడు కన్వీనరు, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ బెల్లల హుషేని గారు, మా ఏఈ గారు, డిప్లొమా వారు, అదే మాదిరిగా మా రీజనల్ 1104 ప్రెసిడెంట్ భాస్కర్ గారు, స్టేట్ ఆఫీస్ బేరర్ మహేశ్వర్ రెడ్డి గారు, ఏఐటీసీ సురేష్ గారు, ముస్లిం మైనారిటీ భాషా గారు, బహుజన రమణమూర్తి, శ్రీకంఠ నుంచి పెద్దలు నారాయణ రెడ్డి గారు, మిగతా జేఏఓలు, ఇక్కడికి వచ్చే కార్మిక బృందానికి, నా అక్క చెల్లెలందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటూ చాలా తక్కువ సమయంలోనే ముగిస్తానని మరోసారి మీకు తెలియజేస్తూ, సోదరులారా, కాంట్రాక్ట్ కార్మికులు ఎంతమంది ఉన్నారు? పర్వాలేదు. నిన్నటికి ఈరోజుకి నమ్మారా? నమ్ముతారు, నమ్మక తప్పదు. అంటే తెలుస్తుంది, నిజం నిదానంగా తెలుస్తుంది, అబద్ధము 1000 స్పీడ్తో పరిగెడుతుంది, ఖచ్చితంగా తెలుస్తుంది. ఎనర్జీ స్టేషన్ ఎంతమంది ఉన్నారు? ఓకే, థ్యాంక్ యూ. నాకన్నా ముందు మాట్లాడినటువంటి మిత్రులందరూ కూడా విషయాలు చెప్పారు. ఉద్యమము ఏ విధంగా వచ్చింది అనేటువంటి విషయాన్ని కూడా మీరు గ్రహించారు. మరి ఎప్పుడు కూడా ఇంత కోఆర్డినేషన్తో వెళ్ళిందని నేను అనుకోలేదు. ఎప్పుడు కూడా ఈ యూనియన్కు ఆ యూనియన్కు ఏ సందర్భం కూడా లుకలుకలు ఉండేటివి. కానీ ఇది 1104 327 ఇలాంటి నేను ప్రెసిడెంట్ ఆయన జనరల్ సెక్రటరీ అనే స్టేజ్లో ఈ ఉద్యమం సాగింది. ఒకే యూనియన్ లాగా సాగింది. మిగతా సభ్యుగా సాగింది. ఎక్కడ కూడా ఎలాంటి తేడా లేకోకుండా ఓసీ అసోసియేషన్ కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ మైనారిటీ సంఘాలు కానీ, ఏఐటీసీ కానీ, కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు కానీ నిజంగా వాట్సాప్ అంత బాగా పనిచేశాం. అదే క్రమశిక్షణతోనే మెలిగాం. క్రమశిక్షణలో అసలు దాటే పోలే. చైర్మన్ కరీనన్ను కాదని లోపల మేనేజ్మెంట్ దగ్గర మాట్లాడేటప్పుడు లాస్ట్ రోజు 17వ తారీఖు మాత్రమే స్పీడ్ తగ్గించాం. అది ఎందుకనేది ఇప్పుడు మీకు అర్థమవుతుంది. సోదరులారా, జరిగిన ఉద్యమాలన్నీ కూడా మీకు తెలుసు. చాలామంది చాలా రకాలుగా అపోహలుగా పెట్టారు. మాకు గాజులు చీరలు కూడా నాకు పంపించారు. మీకు తెలుసో లేదో, ఫేస్బుక్లో డైరెక్ట్ వాట్సాప్లో పెట్టారు నాకు. వారి మనస్సాక్షికి మళ్ళీ క్వశ్చన్ చేసుకోవచ్చు. ఒకరోజు వస్తుంది, ఆ రోజు వాళ్ళే బాధపడతారు. ఇప్పటికే బాధపడి రియలైజ్ అయ్యి నమస్కారాలు, పాదాభివందనాలు సార్, కృష్ణ సార్, మేము తెలియపెట్టాం సార్, చాలా పొరపాటు జరిగింది సార్, చాలా పొరపాటు జరిగిందని. ఇప్పుడు మళ్ళీ ఒక 150 మంది పెవిలియన్ బ్యాక్ పెట్టారు. పెట్టినటువంటి వాళ్ళు ఇద్దరైతే చేసినటువంటి వాళ్ళు వారు. నిజం నిదానంగా తెలుస్తుంది. ఇంత దూరం ఎందుకు? నాకు ప్రాణానికి ప్రాణమైనటువంటి ఇక్కడ 130 కేసులో ప్రేమి కుమార్ అనేవాడే నా గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయినాడంటే అర్థం చేసుకోండి మా స్థితి ఎట్లుంటుందో. అక్కడ లాస్ట్ నిలబడ్డాడు. అంటే ఆ సందర్భము, ఆ సమయము, వాళ్ళు ఆలోచించినది, వాళ్ళ ఆలోచన ఆ విధంగా ఎక్కడో ఆలోచించుకున్నాను, ఎక్కడికో పోలేకపోయినాను, గాలిపట మధ్యలో దారం తెగింది అనేటువంటి బాధ వాళ్ళలో ఉండొచ్చు. నేను ఎంత బాధపడ్డానో, నేను ఎన్ని రాత్రులు ఆహారం తినుకోకుండా నిద్ర లేకుండా చూశానన్నా. టయానికి అన్నం తింటే టయానికి నిద్రపోలే. నేను పని అయిపోయినా కూడా నిద్రపోలే. ఈరోజు తెల్లారి 3 గంటలకు మెలకు వచ్చింది. 3 గంటల నుంచి నిద్రపోలే. పడుకునేటప్పుడు 11:30 పడుకున్నా, నిద్రపోలే నేను. ఇవన్నీ ఎందుకంటే కేవలం మనకు భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని కొందన్నా మనం చేయగలిగితే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో తప్ప వేరే ఆలోచన లేదు. మీకు మైక్ దగ్గర ఉంటే సౌండ్ ఎక్కువ వస్తుంటుంది కదా, మరి ఇబ్బందిగా తిట్టండి. కాబట్టి ఎక్కడ కూడా ఎవరు కూడా అధైర్యపడకుండా 2023లో అయిపోయింది, చచ్చిపోయింది జేఏసీ. ఇంకా ఎక్కడ యూనియన్లు, ఎక్కడ అసోసియేషన్లు అన్నారు. మరి చచ్చిపోయినటువంటి దానిని మనము ఊపిరి పోసి ప్రాణాన్ని పెట్టి మళ్ళీ ఈరోజు నడిపించాము ఉద్యమాన్ని. ఉద్యమం అంటే ఇది అనేటువంటిది మిగతా గవర్నమెంట్ ఎన్జిఓస్కి కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ, హెల్త్ డిపార్ట్మెంట్లో కానీ, టీచర్లకు కానీ కూడా తెలిసే విధంగా ఉద్యమాన్ని తీసుకురాగలిగినాం. కాకపోతే గమనించాలి, ఇక్కడ కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా మేము డిమాండ్ పెట్టినప్పుడు, మేము నోటీస్ ఇచ్చినప్పుడు కాంట్రాక్ట్ కార్మికులు సంఘాలు జేఏసీ నోటీస్ ఇచ్చేప్పుడు వాళ్ళు లేరు. అప్పుడు ఈ మాటలే. మేము కూడా ఇంత స్పీడ్ వస్తుందని ఊహించలే. మేము అనుకునేది ఏంటంటే కేవలము వాళ్ళకి అరియర్స్ 100% అరియర్స్ ఇప్పిస్తే
అదే మాదిరిగా ఏదైతే 10 సంవత్సరాలకు ఇంక్రిమెంట్ ఉందో అది ఇప్పించేస్తే ఆ స్పెషల్ డిజబిలిటీ లీవ్ అనేది చూస్తున్నాం. బేతంచెరులో మా షబ్బీరు చెప్పాడు ఒక జైలంకి రెట్టు జరిగి. అదే మాదిరిగా కాంట్రాక్ట్ కార్మికులు చాలామంది నడుములు ఇరిగిపోయి కాళ్ళు ఇరిగిపోతే జీతం ఇవ్వకుండా లేకపోతే వేరే మనిషిని పెట్టమంటే ఎట్లా బతుకుతాడు అనేటువంటి బాధతో మేము ఇద్దరము చర్చించుకుని ఓఎన్ఎం స్టాఫ్గా అది పెట్టి ఈ 3 వస్తే కొంత సాటిస్ఫై అవుతారు అని మేము అనుకున్నాం. ఫస్ట్ అది వాళ్ళదే నీకు ఎప్పుడు వాళ్ళ తప్ప ఎప్పుడు లేదు. ఎన్నో విమర్శలు నన్ను అన్న కూడా ఒక్క ఓరి విశ్వాసంతో నేను ముందుకు పోయా. నన్ను ఎన్ని చెప్పినా నా కష్టాన్ని నేను నమ్ముకునే కానీ నేను ఎవ్వరిని నమ్ముకోలే. ఖచ్చితంగా మనం కష్టం చేస్తే భగవంతుడు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో మనకి ఇస్తాడనేటువంటి దాంతో నేను అనుకున్నాను. అయితే ఇప్పటికి కూడా కాంట్రాక్ట్ కార్మికులకు ఎక్కడ కూడా మరి నాకు అర్థం కాలేదు, ఇంత మోసం చేశారు అంటున్నారు. మరి నాకు ఒక 1000 రూపాయలు డబ్బులు ఇచ్చి నేను తిరిగి ఇస్తానని చెప్పి ఇవ్వకపోతే మోసం చేసినట్టుగా అవుతుంది. ఒక ఉద్యమం చేసినాము, ఒక కబడ్డీ పోటీకి పోయినాము, పోటీకి వెళ్ళాలని ఒక ఎంబీబీఎస్ ఎగ్జామ్ రాసినాము, ఒక 10వ తరగతి ఎగ్జామ్ రాసినాము, పాస్ కావాలని రాస్తాం, ఫెయిల్ అవుతామని మనం అనుకుంటామా? అంత మాత్రం నిరుత్సాహపడితే ఎట్లా? ఎన్నో ఏళ్ళ ముంచున్నటువంటిది. కనీసం అక్కడ మీకు తెలుసు, శివకుమార్ సార్ కూడా ఉన్నారు లాస్ట్ రోజు. అవుట్ సోర్స్ గురించి, కాంట్రాక్ట్ కార్మికుల గురించి మీరెవరు మాట్లాడడానికి అంటే ప్రతిసారి అంటూ ఉంటాడు. దానికి అన్ని సమాధానం మనం చెప్పాం. ఆ స్థితిలో మరి దానికి చెప్పాం. మరి ఆనారు ఎన్ఎంఆర్ క్యాజువల్ ఎవరు, ఎక్స్ క్యాజువల్ ఎవరు, VWS కాంట్రాక్ట్ కార్మికులు అందరూ మరి ఎట్లా చేసావా నువ్వు ఇలా కాంట్రాక్ట్ కార్మికుల గురించి మాట్లాడతాని చెప్పడానికి నేను చెప్పాం. 2006, 2007, 2011లో కాంట్రాక్ట్ కార్మికులకు మార్కులు ఏ విధంగా ఇచ్చావు, కటాఫ్ మార్కులు ఏ విధంగా ఇచ్చావు, వాళ్ళకు వెయిటేజ్ మార్కులు ఇచ్చావు అనే విషయాన్ని కూడా మనం తెలియజెప్పాం అక్కడ. కాబట్టి దయచేసి ఎవరు కూడా మనం ఏదో పోయింది అంతా అయిపోయింది అనుకోవద్దు. మనం చేసే ఉద్యమం ఏది కూడా మనకు కాదు, భావి తరాలకు బాగుండాలనేది మన ఆకాంక్ష. ఆ రీతిలో ఉద్యమాన్ని తీసుకుపోయాము. కానీ లేకపోతే మేము తినక భార్యా పిల్లల్ని వదిలిపెట్టి ఎంతో డబ్బులు చేతి నుంచి నా జీతం డబ్బుల నుంచి మేము తీసుకొని చేసాము తప్ప ఎవరి దగ్గర చెయ్యి చాపలేదు. మొన్న 22వ తారీఖు జరుగుతూ ఉంటే చెన్నారెడ్డి సార్ 25,000, ఉస్మాన్ రెడ్డి గారు 25,000, నాగరాజు యశవ గారు డివైసిస్ గారు 10,000, శివకుమార్ సార్ 10,000 రూపాయలు వాటర్కు మధ్యకు ఖర్చు పెట్టని పంపించే దాతలు. అడగలేదండి, మనము అడగలేదు, ఇక్కడే ఉన్నారు. ఇలాంటి దాతలు ఎంతో మంది నాకు ఫోన్లు చేశారు. మీ సిన్సియర్కు, మీ హానెస్ట్కు మేము ఏ కావాలని ఖర్చు పెడతాం, మీరు ముందుకు వెళ్ళండి, మీరు పోరాటం చేయండి అని యాగమైన వాళ్ళు చెప్పారు. అయినా కూడా మేము ఎక్కడ దుమారం చేయలేదు, ఎక్కడ దుర్వినియోగపరచలేదు. ఈ రోజుకు ₹1 కూడా మేము ఎక్కడ కూడా జవాబుదారుతనంగానే ఉన్నామనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తెస్తా ఉన్నాం. కాబట్టి కాంట్రాక్ట్ కార్మికులకు అన్యాయం జరిగింది, ఇంకొకటి జరిగింది అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే న్యాయం జరిగింది అనేటువంటి విషయాన్ని మాత్రం మేము చెప్పగలం. ధైర్యంగా బయటకు వచ్చి ప్రెస్ దగ్గరికి మాట్లాడే కూడా భయపడ్డా, పోలీసులు పోవద్దంటే ధైర్యంగానే వచ్చాను. ప్రత్యక్ష సాక్షి మేము మా ఇద్దరికి ఉన్నారు. చాలా మంది ఉన్నారు, కొడతారు, మిమ్మల్ని గేట్ దాడితే కొడతారు కొట్టి నా కార్మికులే కొట్టేదని పొలం పనులను మేము ఇద్దరు పూజ చేసుకుని వచ్చి మీడియా ముందు మాట్లాడాం. పరిస్థితులు అట్లా ఉన్నాయి. వాళ్ళు ఆ విధంగా అయింది. లోపల మేము అందరం అయిపోయిన తర్వాత అందరం కూర్చొని కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు మేమందరం కూర్చొని అగ్రిమెంట్ సంతకం పెట్టకుండా అందరం కూడా మాట్లాడి అందరూ చెప్పినప్పుడు వాళ్ళు నలుగురు కూడా ఏం చెప్పారంటే కన్వీనరు చైర్మన్ చిత్తశుద్ధితో పనిచేశారు, అయితే మనం ఆశించినటువంటి ఫలితాలు రాదు. మేము కూడా చెప్తున్నాం, డైరెక్ట్ పేమెంట్ కానీ సమాన పని సమాన వేతనం కానీ విలీనం కానీ మూడిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా సాధించాలని అనుకున్నాం. లాస్ట్ మినిట్ వరకు పోరాడాం. ఇంత టఫ్ నాకు తెలిసి ఎప్పుడు జరిగినదు. తెలంగాణ జనరల్ సెక్రటరీ 11% వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, సీనియర్లు ఫోన్ చేస్తున్నారు. ఈ రోజుకు 327 బాలచంద్రబాబు గారు ఫోన్ చేస్తున్నారు, హ్యాట్సప్ అంటున్నారు వాళ్ళు. ఈ ఉద్యమాలను రూపు ఏ విధంగా మార్పు చేసిందని. మరి దీనికి అందరికీ రెగ్యులర్ ఉద్యోగులు ఒకటే చేస్తే రాలేదు, కాంట్రాక్ట్ కార్మికులు తోడైతేనే ఈరోజు వచ్చింది. దీన్ని ఎవరు కూడా గ్రహించాలి. కాంట్రాక్ట్ కార్మికులకు రెగ్యులర్ ఉద్యోగులకు కాంట్రాక్ట్ ఉద్యోగులు తోడైతే ఉద్యమం ఏ విధంగా ఉంటుందని నేను ఊహించా. అదే ఈరోజు జరిగింది. మరి చాలా మంది మా దగ్గర చెప్పారు, 15వ తారీఖు మీటింగ్ పెట్టుకున్నప్పుడు కానీ ఇంకొకటి కానీ కాంట్రాక్ట్ కార్మికుల గురించి మనం రెగ్యులర్ ఉద్యోగులు ఇంత దాయత పడాల్సిన అవసరం లేదు. రెగ్యులర్ ఉద్యోగులు మెంబర్షిప్ కడితే నువ్వు ఈ యూనియన్ ఆఫీస్లో ఉన్నావు. రెగ్యులర్ ఉద్యోగులు నువ్వు ఎన్నుకుంటే ఈరోజు యూనియన్ స్థానంలో ఉన్నావు. నువ్వు కాంట్రాక్ట్ కార్మికుల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు ఇట్లా అని చెప్పి నన్ను
మాటల సందర్భాలు కూడా ఉన్నవి. నేను విషయాన్ని మీరు గుర్తించాలని మనం చేస్తూ అదే మాదిరిగా వైఎన్ఎం సోదరులు గమనించాలి. ఇక్కడ మీకు ఫీల్డ్లో ఏవో డిపార్ట్మెంటల్ యాక్సిడెంట్ కానీ అనుకోకుండా ఏదైనా జరిగితే బరిగొట్లో ఆవులో ఎనుములో గొర్రెలు చచ్చిపోతే వెంటనే ఏపీటీఎస్ వాళ్ళు వస్తున్నారు. యాంటీ పవర్ థెఫ్ట్ స్క్వాడ్ అలా దొంగ కరెంటు వారితో పట్టుకోరాడైనా మిమ్మల్ని వాళ్ళని తీసుకొచ్చి పెడితే మనం చిన్న పత్రాలు ఇస్తే వాళ్ళు మన వైఎన్ఎం మీదనే పెత్తనం చెలాయిస్తూ ఉన్నారు, కేసులు పెడతా ఉన్నారు, వారు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. వారి ఎంక్వైరీ మీద మన ఆఫీసర్స్ కూడా యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. దాన్ని కూడా నిలువరించామనేటువంటి విషయాన్ని వైఎన్ఎం స్టాఫ్ గుర్తుపెట్టుకోవాలి. దానికి కూడా గైడ్ లైన్స్ ఇప్పిస్తా ఉన్నాం. ఏపీటీఎస్ వారు ఎంక్వైరీ చేయడానికి వీల్లేదు, ఏపీటీఎస్ వారు ఇచ్చే రిపోర్టు మీద యాక్షన్ తీసుకోవడానికి అసలే వీల్లేదనేటువంటి విషయాన్ని గైడ్ లైన్స్ ఇప్పిస్తా ఉన్నాం. మరి ఇవన్నీ ఫలితాలు కాదా? చెప్పండి, ఫలితాలు కాదా? కాదు అంటే కాదని చెప్పండి, అవునంటే అవునని చెప్పండి. మరి వైఎన్ఎం స్టాఫ్ ఉపయోగపడుతుందా లేదా? మరి కాబట్టి ఇలాంటివన్నీ కూడా చాలా ఉన్నవి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దీన్ని నిర్మించుకొని ఏ నాయకత్వం ఉన్నా నాయకత్వంలో ఎవరు ఉన్నారనేది కాకుండా ఎవరు ఉన్నా మీరందరూ కూడా గట్టిగా ఫైట్ చేస్తేనే మనకు కొత్తవి తెచ్చుకోలేకపోయినా కనీసం ఉన్నాయన్నా కాపాడుకోగలుగుతాము. ఏం రోజు లూజ్ వదిలినా ఈరోజు ప్రైవేటీకరణకు వెళ్తా ఉంది కేంద్ర ప్రభుత్వం. డిస్కమ్స్ కొద్దిగా ప్రైవేట్ అవుతా ఉన్నాయి. డిస్కమ్స్ ఆ విధంగా ప్రైవేట్కి వెళ్ళిపోతూ ఉంటే మరి పవర్ జెన్కోను నిర్వీర్యం చేశాయి. విద్యుత్తుని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలనేటువంటిది పూర్తిగా ఏపీ మీదనే పడ్డారు, దేశం అంతా మన మీదనే పడ్డారు. మరి దాంతో ఏముందో అర్థం కావట్లే. పవర్ విత్ అంటాడు, సోలార్ అంటాడు, ఇంకోటి అంటాడు, ఇండ్ల మీద పెట్టమంటాడు, కొట్టాల మీద పెట్టాడు, స్థలం మీద పెట్టాడు, దొరికితే కాలం మీద పెట్టమంటాడు. మరి ఆ కరెంటు పట్టుకొని ఏమైనా చలాన్ని చంపుతారో అవుతుంది అంత కరెంటు తీసుకొని. ఎవరికి అర్థం కావట్లే. ఇలాంటి సిచ్యువేషన్ పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా కుల మతాలకు అతీతంగా, యూనియన్లకు అతీతంగా మన కులమంతా కూడా కరెంటు కులంగానే ఉండి, మన మతం అంతా కరెంటు మతంగానే ఉండి ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఆసన్నమైన విషయాన్ని మీకు తెలియజెప్తూ రాబోయే భవిష్యత్తులో ఫలితాలు ఇంకా మెరుగైన రావాలంటే కాంట్రాక్ట్ కార్మికులకు కానీ రెగ్యులర్ ఉద్యోగులకు కానీ ఖచ్చితంగా ఐకమత్యంగా పోరాడవలసి ఉందన్నటువంటి విషయాన్ని ఘంటాపదంగా చెబుతూ ఎనర్జీ అసిస్టెంట్లకు రాత్రి చెప్పాను. మరి చాలా మంది వచ్చారు, ఎనర్జీ అసిస్టెంట్ సుమారుగా వచ్చారు. ఎనర్జీ అసిస్టెంట్లకు డౌట్ మళ్ళీ ఒకసారి, ఎనర్జీ అసిస్టెంట్లుగా ఉన్నటువంటి వాళ్ళను ఎవరైతే ఉన్నారో వాళ్ళను రెగ్యులర్ జేఎల్ఎంగా కన్వర్ట్ చేస్తారు యాజ్ ఇట్ ఈజ్గా. వారికి ప్రొఫెషన్ కంప్లీషన్ 1 ఇయర్ ఉంటుంది. దాని తర్వాత ప్రమోషన్ పొందాలంటే 2 సంవత్సరాలకు పెట్టేటట్లుగా మన ఓఎస్ఏ స్టాచ్యుటరీ రూల్స్ ఏదైతే నాన్ స్టాచ్యుటరీ రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ను మార్పు చేయబడతాయి. 1+2 3 సంవత్సరాలుగా జేఎల్ఎంగా ఉన్న తర్వాత మీకు ఖాళీలలో ఉన్నటువంటి ఏఎల్ఎం పోస్టులు భర్తీ చేస్తారు. అక్కడి నుంచి ఏఎల్ఎంగా లైన్మెన్గా మన పాత రెగ్యులేషన్స్ ప్రకారం వెళ్తారు. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే అనుమానం ఉంటే అడగండి. 5 years